గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆల్రెడీ నోటీస్ వచ్చింది రివైజ్డ్ టైం టేబుల్ గురించి. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది రివైజ్డ్ టైం టేబుల్ వచ్చింది అని. సో నా February 11 అంటే ఈరోజే వచ్చింది హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, ఓన్లీ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇది. కాకతీయ యూనివర్సిటీ గురించి మాత్రం ఏం రాలేదు. డేట్స్ అయితే ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి, చేంజ్ అయితే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకైతే ఏం కాలేదు, వాళ్ళకు ఏవైతే డేట్స్ ఉన్నాయో ఉన్నది. సో చాలామంది ఫస్ట్ ఇయర్స్ పోస్ట్పోన్ కావాలి అని అన్నారు. మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ నెట్ ఎగ్జామ్స్ వల్ల పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఎగ్జాక్ట్లీ సిలబస్ కంప్లీట్ కాలేదు, టైం లేదు అని వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు క్యాంపస్కి కదా, మొన్ననే వచ్చారు నవంబర్లో. ఫిబ్రవరిలో సెమ్ అంటే కొంచెం టెన్షన్ పడ్డారు, ఎస్పెషల్లీ ఎంఎస్సీ వాళ్ళు. నేను మాట్లాడిన ఎంఎస్సీ వాళ్ళతోటి కానీ వీళ్ళతోటి కానీ కొంతమంది స్టూడెంట్స్ తోటి నేను కాంటాక్ట్లో ఉన్నా. సో సిలబస్ కంప్లీట్ కాలేదు ఇన్ టైంలో, వచ్చి 3 months 4 monthsకే సెమ్ ఎగ్జామ్స్ అంటారు. సో దానికి సంబంధించి కొంచెం వాళ్ళు డిసప్పాయింట్మెంట్ ఉండే. అండ్ పోస్ట్పోన్ లాస్ట్ 1 ఎగ్జామ్ అయినా 2 ఎగ్జామ్ అయినా పోస్ట్పోన్ అవుతుంది అన్నట్టు అన్నారు, కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే అసలు డిసప్పాయింట్మెంట్. ఇది నాకు కూడా నచ్చలేదు, ఎందుకంటే సో అది ఒక ఫస్ట్ రీజన్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది సిలబస్సే కంప్లీట్ కాలేదు, వచ్చి 3 monthsకే ఎగ్జామ్. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చారు కదా, డైరెక్ట్ సెమ్ ఎగ్జామ్స్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఇది వచ్చింది ఇక మనం ఏం చేయలేం, డెసిషన్ తీసుకున్నారు కాబట్టి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉన్న టైంలో మంచిగా ప్రిపేర్ అయ్యి రాయురి. సో ఏమన్నా అటు ఇటు అయితే మాత్రం సెకండ్ సెమిస్టర్లో చూసుకోవచ్చు, సప్లిమెంటరీ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సప్లీ పెట్టినప్పుడు చూసుకోవచ్చు. ఇక సెకండ్ ఇయర్ వాళ్ళకేమో చేంజ్ చేసారు. సెకండ్ ఇయర్ వాళ్ళకి పేపర్ 3 అండ్ పేపర్ 4 మనకి మార్చిలో పెట్టారు, March 7కి March 10కి. ఎందుకంటే వీళ్ళు పీజీ సెకండ్ ఇయర్ కదా, వీళ్ళకు కొంచెం ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా, వీళ్ళకి పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సిఎస్ఏఆర్ నెట్ కానీ లేదంటే యూజీసీ నెట్ కానీ ఈ నెట్ సెట్లు రాస్తారు. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పీజీ అయిపోతుంది, వాళ్ళకి క్వాలిఫై అయితే ఆ నెట్ క్వాలిఫై అయితే పీజీ అయిపోయిన తర్వాత పీజీ మేమోతో పాటు నెట్ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళ గురించి ఆలోచించి ఆ 2 ఎగ్జామ్స్ మిస్ మ్యాచ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ 2 ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు. ఆ నెట్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు పెట్టారు. సో సెకండ్ ఇయర్స్కి హెల్ప్ అయింది. ఆడ స్ట్రైక్ చేసిన వాళ్ళు కానీ కొంచెం చేసారు కదా కొన్ని డేస్, ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఇద్దరు చేసారు. కానీ ప్లస్ పాయింట్ కొంచెం బెనిఫిట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమైంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ వచ్చారో ఎంఏ అయినా ఎంకామ్ అయినా ఎంఎస్సీ అయినా ఇక వచ్చి నవంబర్ డిసెంబర్ జనవరి ఇది ఫోర్త్ మంత్ రన్నింగ్, సెమ్ ఎగ్జామ్స్ ఇదే మంత్లో ఉంది. 3 months కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చేసేది ఇక మళ్ళీ స్ట్రైక్ చేసినా వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు. ఇక మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ అయిందనే చెప్తారు. స్టూడెంట్స్కి తెలుసు, ఒరిజినల్ స్టూడెంట్స్ నుంచి అంటే సిలబస్ కంప్లీట్ కాలేదు అని అన్నారు, కానీ ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి అది అంతే. సిపి గట్టే లేట్గా జరుగుతుంది, జూన్లో జూలైలో ఆగస్టు వరకు కంప్లీట్ కావాల్సింది మీరు హాస్టల్కి వచ్చిందే నవంబర్లో. ఆల్మోస్ట్ దసరా హాలిడేస్ తర్వాత అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఫాస్ట్గా అయిపోతుంది సిలబస్, మళ్ళీ సెమిస్టర్ ఏమో ఇన్ టైంలో పెడతారు. ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ సిపి గట్టే కొంచెం తొందరగా కంప్లీట్ చేసి ఒక 3 monthsలోనే సిపి గట్టి కంప్లీట్ చేసి మొత్తము సిలబస్ ఒక 5 months చెప్పి తర్వాత సెమ్ పెడితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆ 4-5 months క్లాసెస్ వింటారు కాబట్టి కొంచెం సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా సింపుల్ అయిపోతుంది. ఇక వచ్చిన 3 monthsకి సెమ్ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇది మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక చేసేది ఏం లేదు కాబట్టి కొంచెం ప్రిపేర్ కారు. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్, దిస్ ఇస్ ద ఫస్ట్ సెమిస్టర్ యువర్ రైటింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఫస్ట్ సెమ్ కాబట్టి కొంచెం ఫెయిల్ కాకుండా మంచిగా చూసుకొని మంచిగా హార్డ్ వర్క్ చేయరు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ అంటే సీరియస్లీ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ డెసిషన్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు చాలామంది వాళ్ళని పిలిపించుకొని మాట్లాడితే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కంపల్సరీ పోస్ట్పోన్ చెయ్యని అంటారు. సో స్టూడెంట్స్ డెసిషన్ తీసుకొని కొంచెం పోస్ట్పోన్ చేస్తే వాళ్ళకి టైం ఇస్తే బాగుండు అనిపించింది. సో ఐ డోంట్ లైక్ దిస్, బట్ ఏం చేయలేము ఇప్పుడు. సో ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ కూడా ఎవరైతే పోస్ట్పోన్ అయిందో యూటిలైజ్ చేసుకోరు ఆ పోస్ట్పోన్ అయిన టైంని. మీరు నెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఆ సెమ్ ఎగ్జామ్స్ కానీ నెట్ ఎగ్జామ్స్ రెండు మేనేజ్ చేసుకొని ప్రిపేర్ కండి. అండ్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి ఇప్పుడున్న టైంలో కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి సెమిస్టర్స్ క్లియర్ చేసుకోరు. అంతకుమించి నేను ఏం చెప్పేది ఏం లేదు. సో అంతే, ఇట్స్ ఆల్రెడీ 9:59 PM. గుడ్ నైట్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.